చూడండి, వెళ్ళిపోయిన తర్వాత వీడియో అనమాట ఇది. నేను కొంచెం చాలా స్పీడ్ అయిపోయింది వీడియో. నేను అంటే సరిగ్గా ఎడిట్ చేయడం రాక, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ప్లీజ్. నేనేంటంటే అంటే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందనమాట. 40 మినిట్స్ వరకు అయిపోయింది. అందుకని కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఇంకా కొంచెం స్పీడ్ పెట్టేసేసరికి ఇంకా కొంచెం ఇదైపోయింది, స్పీడ్గా ఉంటుంది. ఫస్ట్ మార్నింగే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ చేసే రోజు మాత్రం ఫ్రైడే, సాటర్డే, అలా మండేస్ అలా పూజ చేసుకున్నప్పుడు మాత్రం టిఫిన్ మార్నింగే తినను. బట్ వాళ్ళు వెళ్ళిపోగానే ఒక్కొక్క రోజు అంటే రెగ్యులర్గా మార్నింగే టిఫిన్ చేసేస్తా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను రెగ్యులర్గా అలా అయితే వెళ్ళిపోయినగానే తినేస్తాను అనమాట. ఈరోజు వడ అయితే చేశాను. ఇంట్లో అందరినీ పంపించిన తర్వాత ఎంత పెంట ఉండారో చూసారు కదా, మొత్తం ఎంత గలీజ్గా ఉందో చూసారు కదా. ఇప్పుడైతే నాకు అంటే కుకింగ్ చేసుకునే గిన్నెలోనే ఉంచుకోవడం నాకు నచ్చదు. అందుకని నేను మళ్ళీ అన్నీ వేరే గిన్నెల్లో అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, మొత్తం తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తం గ్యాస్ దగ్గర చూసారా ఎలా ఉందో, మెస్సీగా గలీజ్గా ఉంది కదా. ఇంకా తర్వాత నేను మొత్తం తీసి సర్దేసుకుంటున్నాను, అక్కడంతా క్లీన్ చేద్దామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా మొత్తం బట్టలు ఉన్నాయి, ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసి ఇంకా వాటిని అయితే నీట్గా బెడ్ ఇంకా అన్నీ దులిపేసి సైడ్కి అయితే పెడుతున్నాను. నేను ఖాళీగా అంటే ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా అప్పుడైతే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను. ఇంకా అవన్నీ వేరే వాళ్ళ బట్టలు అనమాట. ఇంకా మా పిల్లలు పొద్దున్నే కానీ సాయంత్రం కాసేపు అక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అవన్నీ టచ్ చేస్తూ ఇంకా గలీజ్గా పెడతారు. ఇంకా వేరే కొన్ని బట్టలు అయితే ఇచ్చారనమాట, ఇంకా అవన్నీ కుట్టాలి. అవన్నీ చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ ఖాళీగా ఉన్నప్పుడు అయితే కుడుతూ ఉంటాను. ఇంకా నేనైతే మొత్తం ఇల్లంతా ఊడుస్తున్నాను. ఒక అన్న అయితే నిన్న చెప్పారనమాట, ఎట్లా అంటే నేను లైవ్ పెడితే లైవ్ మీకు టైం పాస్గా అని అన్నారు. అన్నకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు టైం పాస్ మీరు చూస్తున్నారన్న, మీకు అవ్వక టైం పాస్గా మీరు కూర్చుంటే నా లైవ్ వస్తే నేను ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటా ఏదో ఒకలాగా నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ జర్నీని ఏదో నాకున్న టాలెంట్ తోటి నేను యూట్యూబ్ చేసుకుని ధైర్యంగా సోషల్ మీడియాలో మాట్లాడి చేసుకుంటున్నాను. నాకు వచ్చిన పనిని నేను ఏదైనా డ్యాన్స్ అయినా ఏదైనా నేను నా ఓన్గా నేను చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ లైవ్ పెట్టానన్నా. నేను ఖాళీగా ఇంట్లో టైంపాస్గా ఉండి అయితే అస్సలు పెట్టలేదు. నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేను ఇవన్నీ పనులు చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటున్నానంటే నాకు నేను గొప్పనే. ఎందుకంటే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఏం పని చేయకుండా ఖాళీగా అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేసి అలా ఉంటారని మాత్రం అస్సలు అనుకోకండి. ఇంట్లో ప్రతి ఒక్క లేడీ ఎట్లా అంటే ఏదైనా ఒక హెల్ప్ అవుతుంది. అంటే మనం ఎంతో అంత చదువుకొని ఖాళీగా ఉన్నాం, ఎందుకంటే బయట ఏ వర్క్స్కి వెళ్దామన్నా మనకి పిల్లలు, ఇల్లు ఇవన్నీ ఉంటాయి. పర్టికులర్గా బయటకి వెళ్ళి ఏదైనా వర్క్ చేద్దామంటే మనల్ని పిల్లల్ని చూడడానికి ఉండరు. అట్లా కాబట్టి ఇది మనకు ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా హౌస్ వైఫ్స్కి అందరికీ మనకున్న టాలెంట్ని మనం చూపించుకునేలాగా అనమాట. యూట్యూబ్ చేసుకునే దాంట్లో తప్పేం లేదు, మనం తప్పు చేయట్లేదు. మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం ఇందులో. కొంతమంది మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాడ్గా చూసే వాళ్ళు ఉంటారు. అవన్నీ నేను ఏది పట్టించుకోను. ఎందుకంటే నేను ఎలా యూట్యూబ్ చేస్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను అనేది నేను ఆలోచించుకుంటానే నేను నాదేదో నా పని చేసుకుంటూ నేను యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నాను. నేను సక్సెస్ అవుతానా అవ్వనా అనేది సెకండరీ. బట్ నేను ఎంతో అంత కొంతమందికి నేను నచ్చుతున్నాను, నన్ను అంటూ అభిమానించే వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు, నాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అనేది నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అది మన సబ్స్క్రైబర్స్ వల్ల. ఎందుకంటే మనల్ని ఇష్టపడి మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అది చాలదా? ఇంకా దానికంటూ మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంతమంది, నేను అందరిని అంటలేదు కానీ చాలా కామెంట్ పెట్టడం చాలా ఈజీ అన్న. బట్ అది ఎవరైనా అవ్వచ్చు, లేడీ అయినా అవ్వచ్చు, జెంట్స్ అయినా అవ్వచ్చు. యూట్యూబ్ అంటే ఒక వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తున్నారు అని అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒక్కరోజు మేము వీడియో పెట్టకుంటే మాకు వాచ్ అవర్లు తగ్గిపోయి ఇంకా వ్యూస్ రాక మేము ఎంత కష్టపడతామనేది మాకు తెలుసు. ప్రతి ఒక్క యూట్యూబర్ అంత సింపుల్గా అయితే సక్సెస్ అవ్వరు, చాలా కష్టపడితేనే సక్సెస్ అవుతారు. మాట్లాడే ముందు ప్లీజ్ 1-2 సార్లు కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించండి. కొంతమందిని అయితే చెప్తున్నాను, ఇంకా పర్టికులర్గా నీ ఐస్ ఇలా ఉన్నాయి, ఐస్ అలా ఉన్నాయి
ఉన్నాయని అనే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఏంటంటే నాకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే నా ఐస్. నా యూట్యూబ్లో చాలామంది నా సబ్స్క్రైబర్స్ నా ఐస్ అంటే చాలా లైక్ చేస్తారు. ఇంకా నేను నా సొంతంగా నేను వీడియోస్ చేసుకుంటూ నేను ఎంతో అంత నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను. నా ఖాళీగా ఉండే బదులు నేను ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను. నా ఇంట్లో మా పిల్లల్ని చూసుకుంటూ నా ఇంట్లో నేను ఫస్ట్ ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో అన్నీ వర్క్స్ చేసుకుంటూ నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళి పని చేయొచ్చు, బట్ నా పిల్లల్ని చూసుకునేడానికి ఎవరు మనీ కోసమే పర్టికులర్గా బయటికి వెళ్ళి పని చేస్తే పిల్లలు భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా. ఏంటంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎవరి దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలి అంటే ఎట్లా ఉందంటే ఎలా ఉన్నదని బయట మీకు కూడా తెలుసు. పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళి పని చేయలేము. కాబట్టి నాకున్న ప్లాట్ఫామ్ అంటూ యూట్యూబ్. నాకు యూట్యూబ్లోంచి ₹1 రాలేదు, బట్ నన్ను చూసి మంచిగా అంటే నా మాటలు చూసి మంచిగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నాకు చాలు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలు. నేను ఎవరిని హట్టింగ్గా అస్సలు మాట్లాడను. ప్రతి ఒక్క లైవ్ చూడండి, ప్రతి ఒక్క వీడియోస్ చూడండి. నన్ను అంటేనే కానీ నేను ఎవరిని ఏది అనను. అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో అయితే ఇన్ని పనులు చేసుకుంటాను రెగ్యులర్గా. ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే ఇంకా చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయి. ఇందాక సింక్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మనము గిన్నెలు కడిగే స్క్రబ్బర్ ఉంటుంది కదా, నార్మల్గా కడిగేసి అక్కడ పెట్టేస్తున్నాము. ఇంకా బయట చూస్తే అంటే చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అవి మనకు తెలియని బ్యాక్టీరియాస్ అంటూ అందులో ఉంటాయి. కాబట్టి కొంచెం హీట్ వాటర్లో గ్యాస్ మీద అంటే కొంచెం పెట్టండి స్క్రబ్బర్స్. అంటే ఎక్కువ డేస్ యూస్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. అంటే వారానికి ఒకటి యూస్ చేస్తాము, మాకు అలా వాళ్ళు ఏం కాదు. పాపం కొంతమంది తెలియక యూస్ చేస్తూ ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. వేడి నీళ్ళల్లో వేసేసారనుకో దాంట్లో ఉన్న జెమ్స్ కానీ క్రీములు కానీ ఏమున్నా మొత్తం చచ్చిపోతాయి అన్నమాట. అంటే ఏ బ్యాక్టీరియా ఉన్నా చచ్చిపోతుంది. ఇంకా హీట్ నేను ఎట్లా అంటే ఇప్పుడు గిన్నెలు కడిగేసిన తర్వాత కూడా నేను హీటర్ పెట్టేస్తాను అనమాట. ఇంకా హీటర్లో నుంచి కొన్ని వాటర్ తీసి గిన్నెల మీద మొత్తం పోసిస్తూ ఉంటాను. ఇంకా ఏమన్నా మనకు కనిపించవు, మనం క్లీన్ చేసామనుకున్నాం, బట్ చిన్నగా ఎక్కడో ఒక్కడ ఉంటా కాబట్టి నేనైతే రెగ్యులర్గా అంతే చేస్తాను. హీట్ వాటర్ పోసేస్తాను అనమాట గిన్నెలు కడిగిన తర్వాత కూడా. ఇంకా చూడండి సింక్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను రెగ్యులర్గా. నేను ఇది అంటే మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇదే వర్క్ ఉంటుంది. ఇంకా సింక్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలు మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ అవి సర్దాలి. అది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. అది మొత్తం నేను ఈవినింగ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను మా పిల్లలకి బాక్స్ ఇవ్వాలి కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది, పని అవ్వదు. చూస్తున్నారా ఇంకా నేను చెప్పాను కదా ఇందాక టిప్. ఇక ఇదే అనమాట. స్క్రబ్బర్ అయితే నేను ఒక వాటర్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. అంటే ఎట్లా అంటే రెగ్యులర్గా కాదు, 2 డేస్కి 3 డేస్కి అలా చేస్తూ ఉంటాను. ఒక 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత అయితే మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది పెద్ద పని ఏం కాదు, చాలా చిన్న పని. ఇంకా నేనైతే చేత్తోనే బట్టలు ఉతుక్కుంటాను అనమాట. నాకు ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ అనమాట. ఎట్లా అంటే ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా, ఇంకా వాషింగ్ మిషన్ అయితే లేదు, బట్ నేను చేత్తో అయితే బట్టలు ఉతుక్కుంటాను. ఇంకా స్పీడ్గా మీకు వీడియోలో అంత స్పీడ్ అనిపిస్తుంది, బట్ నేను చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. ఇంకా అన్ని బట్టలు అయితే పిండేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా రెగ్యులర్గా ఇంకా కొంతమంది నేను మేకప్ వేసుకున్నాను మీరు ఇట్లా ఉన్నారు అట్లా అని మాట్లాడతారు. వాళ్ళు కూడా చూడండి నా వీడియోస్లో ఫేస్ లిప్స్టిక్ ఒకటి స్కిప్ చేసేయండి, మిగతా అంతా నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. అలా అడుగుతారు కదా మీరు నిజంగా మీ లెన్స్ వేసుకున్నారు ఐస్కి, మీ రియల్ ఐస్ కాదు, మీరు మేకప్ వేసుకున్నారు, మీ రియల్ జుట్టు కాదు, అట్లా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నన్ను పర్టికులర్గా అంటారు, వాటి గురించే మాట్లాడతారు. మీరందరూ కూడా చూడండి ఇంట్లో వేసుకొని మేకప్ వేసుకొని అయితే పిచ్చోళ్ళు ఎవరు పని చేయరు నాకు తెలిసినంత వరకు. ఇంకా మొత్తం చూడండి సగం తడిచిపోయే బట్టలు మొత్తం ఉతికేసరికి ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటా. ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం మాప్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా ఇంకా జరుపుకుంటూ నా బాధలు నా తిప్పలు పడుకుంటూ వీడియో తీసుకుంటూ నేనైతే చేస్తున్నాను వర్క్ అంతా.
ఇది అన్నమాట వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరికీ సారీ. అందరూ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. హౌస్ వైఫ్ని ప్లీజ్, ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని తక్కువ అంచనా వేయకండి ప్లీజ్. మీ అందరు ఇంత హెల్తీగా ఇంత మంచిగా మీరు డ్యూటీకి వెళ్తున్నారన్నా, స్కూల్స్కి వెళ్తున్నారు, చిన్నపిల్లలకైతే తెలియదులేండి, పెద్దవాళ్ళే అంటారు. మీరు వెళ్తున్నారన్నా మేము ఇంట్లో ఇంత మంచిగా ఉన్నాం కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి వర్క్స్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి వంట అయితే ఏంటి ప్రతిదీ మీకు, ఇంకా నేను ఇవి కొన్ని పనులే నేను మీకు చూపించలేసానండి వీడియోలో. ఇంకా నేను తర్వాత ఫ్రెష్ అప్ స్నానం చేశాను. ఇంకా చూడండి ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో. నేను కొంచెం వీడియోస్ ఇంకా తీయలేదు, చాలా పని ఉంది. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అన్నీ కవర్ చేయడానికి. ఇగో ఇన్ని గిన్నెలు కడిగేసాను కదా, ఇంకా బట్టలు ఉతికినేసి మొత్తం ఆరేసాను అనమాట. ఇంకా చూడండి మొత్తం బట్టలు కూడా ఆరేసాను. ఇప్పుడు ఇల్లు ఎంత నీట్గా ఉంది చూసుకోండి. ఇంకా బయట కూడా మొత్తం ఆరేసాను. ప్లీజ్ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి.